హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము బీఎస్ఎఫ్ అండి గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందని నోటిఫికేషన్ వివరాలు అనేది మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్ డేట్ అనేది మార్చి 14 వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ దగ్గర ఐటీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫస్ట్ చూస్తే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది. వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తానండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే క్లారిటీ అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ అప్లై పైన మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడైతే మీరు గమనించవచ్చండి, మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడైతే మీరు చూసుకుంటే ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ అనేది చేయడం అయితే జరిగింది అని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఇది అయితే చూసుకున్న తర్వాత మీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడైతే మీరు ఐడెంటిఫికేషన్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాన్ కార్డా లేదా ఏదైనా మీరు ఓటర్ ఐడి అనేది మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీ ఐడెంటిఫికేషన్ కార్డు ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఏదైతే మీరు ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అయితే ఎన్ని మంత్ అవుతున్నాయి ఇక్కడైతే చూపిస్తుంది. ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే నేషనాలిటీ అనేది ఇండియా అని రావడం అయితే జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ మదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అంటే మీకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే ఆ పుట్టుమచ్చలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే జెండర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది. ఆఫ్టర్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ కేటగిరీ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా కేటగిరీ నుంచి ఫిల్అప్ చేస్తే ఇక్కడ మీ కేటగిరీ మీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ సర్టిఫికేట్ అనేది ఏ స్టేట్లో ఇష్యూ అయిందో అది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏ డిస్టిక్లో మీకు ఇష్యూ అయిందో అది కూడా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ అనేది ఇక్కడ చూసుకుంటే తహసీల్దారా ఎవరు మీకు ఇష్యూ చేశారనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ కూడా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ మోడ్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు అయితే, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, తర్వాత డిపార్ట్మెంటల్ కంట్రీ వాళ్ళు అయితే వీళ్ళైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వేరే వాళ్ళైతే ఇది వదిలేయాల్సి అయితే ఉంటుందండి. అయితే మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సబ్ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్ అదేవిధంగా విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ మండల్ కూడా ఇక్కడ ఫిల్అప్ చేసి ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, మీ విలేజ్ లేదా సిటీ అనేది మరోసారి ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆఫ్టర్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి, ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు లేకపోతే వదిలేయచ్చు. పోస్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెంట్ అడ్రస్ ఏమంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాష్ట్యాగ్స్గా రావడం అయితే జరుగుతుందండి. ఒకవేళ సేమ్ లేకపోతే ఇక్కడ అన్టిక్ చేసిన తర్వాత అయితే మళ్ళీ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో గైస్, అదేవిధంగా నెక్స్ట్ అనేది చూసుకుంటే మీ అదర్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హైట్ ఎంత ఉంది, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే చెస్ట్ ఎంత ఉందో నార్మల్గా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ వెయిట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉంటే ఇక్కడ చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏ స్టేట్లో పాస్ అయ్యారో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ లేదా యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ దీంట్లో లేకపోతే అదర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత యాడ్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ షో అని అవుతుంది అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఉంటే, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్లో ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే షో అని అవుతుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో గైస్ ఆఫ్టర్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆరు ఎంప్లాయిడ్ అని ఇక్కడ రావడం అయితే జరిగిందండి. ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్ అని ఇస్తే ఇక్కడ మీరు ప్రజెంట్ అదేవిధంగా ఏ ఆప్షన్లో మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంప్లాయీ టైప్ అనేది కూడా ఇక్కడ యూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీరు చూసుకుంటే నేచర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది కూడా ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పటి నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ పోస్ట్ అనేది ఏ పోస్ట్ కింద వర్క్ చేస్తున్నారో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మనం చూసుకుంటే ఇన్స్టిట్యూట్ లేదా డిపార్ట్మెంట్ అనేది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనేది. ఆ తర్వాత సేవ్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో గాయస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు డాక్యుమెంట్ అదేవిధంగా ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ అనేది చూసుకుంటే ఫోటో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సిగ్నేచర్, ఆ తర్వాత 10th మెమో, తర్వాత ఇంటర్ మెమో, ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే మీరు అది ఫిల్అప్ చేసి అది కూడా మెమో అని అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది చూసుకుంటే 30 to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 10 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్ అనేది 30 to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ ఫార్మాట్లో అయినా అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. జేపీజీ కానీ జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా అడిగారండి. అయితే మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ అగ్రీ దగ్గర టిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే పోస్ట్ సెలెక్షన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్లో వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అని ఇక్కడైతే అడుగుతుందండి. ఇక్కడైతే మీరు ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ అడుగుతుంది. అవి అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. ఫిజికల్ కేటగిరీ ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసిన చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు వెయిట్ అని మిగతా అయితే కూడా చూపిస్తుంది. ఎక్స్పీరియన్స్కి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో గాయస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ప్రివ్యూ అయితే చూపిస్తుందండి. అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్లేస్ దగ్గర మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎక్కడికి మీరు ఎగ్జామ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఫిజికల్ టెస్ట్ అనేది వెళ్ళాలనుకునే వాళ్ళైతే అది మీకు దగ్గర ఎక్కడ ఉంటే అదైతే మీరు ఇక్కడ చూస్ అని చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక్కడ సెంటర్స్ అయితే లేవు. కర్ణాటక స్టేట్లో అయితే ఉందండి. అక్కడైతే మీరు ఫస్ట్ అనేది చూస్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ SC ST వాళ్ళకు అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే 100 రూపీస్తో పాటు ఈ 47 రూపీస్ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు దేని ద్వారా పే చేస్తారో ఇక్కడైతే మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పేలో వెళ్ళైతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే అగ్రీ ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుందండి. అగ్రీ అండ్ పే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకుంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా పేటిఎం వ్యాలెట్ ఏదైనా మీరు ఇక్కడ నుంచి అయితే ఫీజు అనేది పే చేయొచ్చండి. ఫస్ట్ అనేది మీ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఆ తర్వాత CVV నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్లో వెళ్ళి మీ ఫీజు అనేది ఈజీగానే పే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మీరు సింపుల్గా అనేది మీ ఫామ్ కూడా సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అనేది అదేవిధంగా మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు.